కాంగ్రెస్ పార్టీ ఏమైతున్నది? ఓ అన్న కాంగ్రెస్ పార్టీ విస్తారణ ఎన్నడు? అరే రేపే, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మళ్ళీ ఎల్లుండి, ఓ శ్రీ రేపురా అని ఒక కథ చదువుకుంటాం కదా. హనుమంతుని పెళ్ళెప్పుడు అంటే రేపు అనే విధంగా చిన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం. నేను వాడుక భాషని చెప్తున్నాను, దీన్ని ఎవరి మనోభావాలను దెబ్బతీసేది. అంటే రేపు 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 తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఉన్నాడా? రేపు వస్తారు. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఉన్నదా? రేపు వస్తారు. తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడా? రేపు 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 ఇంతే అయిపోయింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి. జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్లో కాకరేపిన జానారెడ్డి లేక ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా. ముసలం పుడుతుందని సంకేతాలు. మళ్ళీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ. గలం విప్పిన ఆశావాహుల నేతలు. ఏంటి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేపడుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్లుగా 4+2 ఫార్ములా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాయులకు ఏంది ఊడదిద్దామనుకున్న అధిష్టానానికి ఆశాభంగం ఎదురైంది. సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ కారణంగా బ్రేకులు పడిన ఆ లేఖలో ఏం రాశారో ఖచ్చితంగా బయటికి రాలేదు. కానీ జానారెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిండు. జానారెడ్డి మీద ఏంది అంటే ధృతరాష్ట్రుడితో పోల్చిండు రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ధృతరాష్ట్రంతో పోల్చిన జానారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన నేత, తన యొక్క వ్యూహాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా తీసుకురావాలంటే ముందు తీసుకొచ్చిన ఇలాంటి గొప్ప నేతను పట్టుకొని అనేక రకాలుగా కూడా ఆయనను ఇబ్బంది పెట్టి రకరకాలుగా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏమైంది? పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడే బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇక గింతే గలం విప్పిలు కదా, గదే పరిస్థితి తప్ప ఇంకేమీ ఉండని పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొకసారి ఈ ఏదైతే మంత్రివర్గ విస్తరణలో ఏడికాడే బ్రేకులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా గింతేనండి. ఎందుకంటే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మొదలైంది కుమ్ములాట. మీకు తెలుసో లేదు, గ్రూపులు కూడా నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్లోని అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం నోవేటా హోటళ్లలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి అత్యవసర భేటీ అయింది. దీనికి మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీఎల్సీలు అందరూ కూడా తమ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఇటు చెన్నూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం, హెలికాప్టర్ లేకుండా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బయట అడుగు పెట్టడం లేదంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యాఖ్యలు, పదవి రాకుండా రాజీనామా చేస్తామన్న మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలపై సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అంటే పూర్తి స్థాయిలో జానారెడ్డి తలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ కింద మీద అవుతుంది అనే విషయాన్ని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసో తెలియక ఏం చేసిలో తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి ఎవరైతే ఉన్నారో జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భంలో ఆ పార్టీని గట్టెక్కించారు. ఆయన మీరు ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీరు పార్టీలో నుండి వలసవాదులు కొందరు పార్టీకి సంబంధించి నిన్న మొన్న ఎమ్మెల్యేలు ఆయన ఎన్ని తరాలు చూడాలి, ఎంత రాజకీయ ఉద్దండు. ఆఖరికి నిండు అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవ జానారెడ్డి గారు, పెద్దలు గౌరవ జానారెడ్డి గారు అంటూ సంబోధించారు. అలా పిలిచేవారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేది. అలాంటిది ఈరోజు జానారెడ్డినే పూర్తి స్థాయిలో పక్కన పెట్టి రాజకీయంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే జానారెడ్డికి సంబంధించి ఆయన లేఖ రాసిండు, ఒళ్ళు మండింది కథం లేఖ. ఆ లేఖలో ఎగ్జాక్ట్గా ఏముందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఆయన చెప్పిన లేఖనే ఫైనల్ అవుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఫైనల్గా ఇక్కడ ఒక అంశాన్ని చూడండి. కంచె రైతు వెద కంచికి రాని చేరని కథ. 444 ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం. 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న 186 మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సమర్పయామి. అక్కడ బిల్లీరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్. ఐఎంజీ భారత కేసులో ఓడిపోవడంతో రేవంత్ సర్కార్ ఫెన్సింగ్. తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ రైతుల పోరుబాట అంటుకు 1956లో మొత్తం 2131 ఎకరాలను సేకరించిన అటవీ శాఖ. పశుగ్రాసం కోసం పశు సంవర్ధన శాఖకు భూముల బదలాయింపు. ఏళ్ల తరబడి సాగు చేసుకుని జీవనోపాధి పొందిన రైతులు శంషాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ. ఎయిర్పోర్ట్ పక్కన 450 ఎకరాలు బిల్లీరావుకు కట్టబెట్టిన బావు. పరిహారం ఎకరానికి 65,000 బిల్లీరావుకి ఇచ్చింది. 25,000కే బిల్లీ డీల్ రద్దు చేసి హిందూ టెక్, బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్. 186 మంది రైతులకు నేటికి కూడా పైసా పరిహారం దక్కని వైనం. నిండు ఐఎంజీ భారత్ పైన కూడా కేసు గెలిచిన సర్కార్ భూమి స్వాధీనం. తమ భూములు తమకు ఇవ్వాలంటూ మామిడిపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీగల్ చిక్కులు వీడినందున న్యాయం చేయాలంటూ కూడా వేడుక